జనసేన నాయకుల మధ్య పదవుల విషయంలో తలెత్తిన వివాదాలే ఈ పరిస్థితికి కారణమనే చర్చ కూడా జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు టీవీ కోసం ఇదంతా మారిపోయారు. టీవీ రామారావు అలియాస్ టీవీఆ 2009లో తొలిసారి కొవ్వూరు నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయం నిలదొక్కున్నారు. అప్పట్లో ఆయనకు సంబంధించిన నర్సింగ్ కళాశాల వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపడం కూడా ఆయన్ని వార్తల్లో నిలిపింది. ఈ వ్యవహారంలో ఎలాంటి నేరం రుజువు కాకపోవడంతో ఆ వివాదం నుంచి తొందరగానే బయటపడ్డారు టీవీఆర్. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిందే తప్ప మళ్లీ ఆయనకు అధ్యక్ష అనే అవకాశం దక్కలేదు. 2014లో రెండోసారి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అయినా సరే పార్టీలోనే కొనసాగిన టీవీఆర్ కు 2019లో మళ్లీ టికెట్ విషయంలో ఆశాభంగమే అయింది. ప్రస్తుతం హోంమంత్రి అనితకు అప్పట్లో ఈ టికెట్ దక్కింది. దీంతో పార్టీని విడిచిన టీవీఆర్ వైసీపీలో చేరిపోయారు. అయితే అక్కడ కూడా ఇవ్వలేక 2024 ముందు జనసేనలో చేరారు. ఈసారైనా టికెట్ దక్కుతుంది అనుకుంటే కూటమి పొత్తు కారణంగా మరోసారి అవకాశం చేరారు. టీడీపీ అభ్యర్థి